వెల్కమ్ బ్యాక్. ఇన్నేసి లక్షల కోట్ల అప్పులు తీసుకునే కార్పొరేట్ కంపెనీలు ఆ లోన్లకు టంచనుగా నెల తిరిగేసరికి వడ్డీలు గడువు ముగిసేలోగా తీసుకున్న అసలు తీర్చేస్తున్నాయా? వీళ్ళు తీసుకున్న అప్పులో ఎంతమంది తిరిగి చెల్లిస్తున్నారు, ఎంతమంది మధ్యలోనే చేతులెత్తేస్తున్నారు? అసలు ఎందుకు అసలుకే ఎవరు ఎసరు పెడుతున్నారు? మరి వాళ్ళ విషయంలో బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఈ కార్పొరేట్ డిఫాల్టర్ల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? బ్యాంకుల నుంచి ఇలా వేల కోట్లలో అప్పులు తీసుకునే సంస్థలు తమ అప్పుల్ని కష్టపడి తీర్చేస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. చాలా వరకు కంపెనీలు తాము తీసుకున్న కార్పొరేట్ లోన్లు ఎగ్గొట్టడానికే ప్రయత్నిస్తాయి. మరికొన్ని కంపెనీలు ఏకంగా అడ్డదారిలో లోన్లు దక్కించుకుంటున్నాయి. గత ఏడాది దివాలా తీసిన ఓ పెద్ద పత్రికా సంస్థ కూడా ఈ రూట్లోనే లోన్లు దక్కించుకున్నట్లు సెబీ గుర్తించింది. బ్యాంకులకు సరైన సెక్యూరిటీ పత్రాలు, హామీలు ఇవ్వకుండానే సదరు సంస్థ వందల కోట్లు లోన్లు తీసుకుంది. ఆర్బీఐ రూల్స్ ను కూడా పక్కన పెట్టి సదరు సంస్థకి బ్యాంకులు ఎగబడి లోన్లిచ్చాయి. కానీ చివరికి సదరు బ్యాంకులు తమ లోన్లను తీర్చమని కోరగా ఆ సంస్థ నిర్వాహకులు చేతులెత్తేశారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ ఒక్క సంస్థ 4,000 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకుల్ని ముంచేసింది. ఇలాంటి సంస్థలు దేశంలో కోకొల్లలు. ఇక ఇదే కార్పొరేట్ రూట్ లో బ్యాంకుల్ని బురుడీ కొట్టించిన మరో ఘనుడు విజయ్ మాల్యా. దేశంలో బ్యాంకుల నుంచి 4,000 కోట్లు అప్పు తీసుకుని కింగ్ ఫిషర్ రెడ్ ను స్థాపించిన విజయ్ మాల్యా ఏవియేషన్ రంగంలో సంచలనంగా నిలిచారు. అయితే 5 ఏళ్లు తిరగకుండానే ఆ సంస్థకు నష్టాలు చూపించి బ్యాంకులకు ఏకంగా 2,673 కోట్లు ఎగవేశారు. ఆఖరికి తన ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉన్నట్లు బిల్డప్. ఇలా పబ్లిక్ గా బ్యాంకుల్ని ముంచేసిన ఆయన ఇప్పుడు దర్జాగా బయట తిరుగుతూనే ఉన్నారు. అంతేకాదు, ఆయనకు చెందిన యునైటెడ్ బ్రావరేజెస్ కంపెనీ లాభాల్లో ఉన్నా, దానికి వేల కోట్ల ఆస్తులు ఉన్నా వాటి గురించి మాత్రం ఏ బ్యాంకు పట్టించుకోదు. ఎందుకంటే అవి కార్పొరేట్ రూల్స్ కాబట్టి. ఈ కింగ్ ఫిషర్ ఏదైతే ఉందో, కింగ్ ఫిషర్ అనేటువంటి సంస్థ నష్టాల్లో ఉంది. కానీ అదే పారిశ్రామికవేత్త నడిపిస్తున్నటువంటి యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీ అనేక లాభాల్లో ఉంది. అంచేత ఇవన్నీ కనుక నిరోధించాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలని, వాళ్ళ యొక్క కంపెనీ వివిధ కంపెనీల్లో వాళ్ళకు ఉన్నటువంటి షేర్లని జప్తు చేయాలి, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు ఉపయోగించాలి. వాళ్ళు ఉండేటటువంటి సివిల్ నేచర్లో ఉండే చట్టాలు అనేటి ప్లేసెస్లో క్రిమినల్ నేచర్లో చట్టాలు ప్రయోగించాలి వాళ్ళ మీద. మన రాష్ట్రంలో పెద్ద ఇన్ఫ్రా సంస్థకి బ్యాంకుల్లో 32,000 కోట్లు అప్పుంది. కానీ ఆ సంస్థకు అంత స్థాయిలో ఆస్తులు లేవు. మరి అంత ఆస్తులు లేని ఆ సంస్థకి బ్యాంకులు అన్నేసి అప్పులు ఎలా ఇచ్చాయో ఆ దేవుడికే తెలియాలి. విన్సెంట్ డైమండ్స్ అనే సంస్థ 2,600 కోట్లకు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టింది. ఎలక్ట్రోథర్మ్ అనే సంస్థ 2,100 కోట్లకు బ్యాంకుల్ని ముంచేసింది. జూమ్ డెవలపర్ 1,800 కోట్లకు, స్టెర్లింగ్ బయోటెక్ 1,732 కోట్లకు, ఎస్కుమాస్ 1,692 కోట్లకు, సూర్య వినాయక ఇండస్ట్రీస్ 1,496 కోట్లు, ఇస్మత్ అల్లాయ్ 1,360 కోట్లు, ఫెరెవర్ ఫ్రెషియస్ జ్యువెలరీ 1,254 కోట్లు బ్యాంకులకు ఎగేశారు. వీరిలో చాలా మంది ఆస్తులు భారీగానే ఉన్నా బ్యాంకులకు మాత్రం అప్పులు ఎగ్గొడతారు. స్టెర్లింగ్ ఆయిల్ సోర్సెస్ అనే కంపెనీకి 41,000 కోట్ల ఆస్తులున్నా అది 1,197,000 కోట్లు అప్పు ఎగ్గేసింది. ఇలాంటి కల్తీ కార్పొరేట్ సంస్థలు మన రాష్ట్రంలోనూ చాలానే ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని లోన్ ఇస్తే గనక అది ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉండదు. అట్లా కాకుండా ఎవరో ఇంద్రుడు చంద్రుడు వచ్చాడు వాడికి లోన్ ఇవ్వాలి మనం అనుకుంటే కనుక డెఫినెట్గా అది ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంటుంది. సో బ్యాంకులు దాదాపుగా 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు వాళ్ళ నిరర్ధక ఆస్తులు మొత్తం అన్ని బ్యాంకుల దగ్గర ఉన్నాయనంటే కనుక దానికి కారణం ఓన్లీ బ్యాంకుల పనితీరు. ప్రస్తుతం కొన్ని సంస్థల అంచనాల ప్రకారం దేశంలో కార్పొరేట్ కంపెనీల మూలంగా 5 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలున్నాయి. బ్యాంకులు చేసేది లేక వీటిలో 3,25,000 కోట్లను CDR చేసేందుకు అంగీకరించాల్సి వచ్చింది. 2008లో 39,000 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు మార్చి 2013 కల్లా 1,64,000 కోట్లకు పెరిగాయి. అవి కాస్త 2015 నాటికి 3 లక్షల కోట్లకు పెరిగాయి. దేశంలో 4 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే 23,000 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయి. 2014లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇలా లోన్లు ఎగ్గొట్టిన 1,129 మంది బిజినెస్ టైకూన్ల లిస్టు రిలీజ్ చేసింది.
వీళ్ళంతా 54,000 కోట్ల వరకు లోన్లను ఎగ్గొట్టారు. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా 10 కోట్ల కన్నా తక్కువ లోన్లు తీసుకుని బ్యాంకులకు టోపీ పెట్టిన వాళ్ల ఎగవేతలు కూడా లెక్కలేస్తే అది 1,00,000 కోట్లకు పైమాటే ఉంటుంది. ఇక కోటి వరకు కార్పొరేట్ లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన డిఫాల్టర్ల ఎగవేత 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ 2,65,000 కోట్ల రూపాయలే కాకుండా ఇవాళ రీషెడ్యూల్ చేసినటువంటి రుణాల సంఖ్య కనుక చూస్తే 5 లక్షల కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. అంటే రెండూ కలిపితే ఏ మూమెంట్లో అయినా ఇండియాలో ఉండేటటువంటి బ్యాంకింగ్ రంగం దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంది. 2008 సంవత్సరం నుంచి మొదలైనటువంటి ఈ గ్లోబల్ మెల్ట్డౌన్లో 120 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకులన్నీ కూడా అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, జపాన్లో కానీ దెబ్బతిన్నాయి. అందుకని మన దేశంలో కూడా ఈ రాని బాకీలు కనుక పెరిగితే వచ్చేటటువంటి ప్రమాదం ఆ రకంగానే ఉంటుంది. కాబట్టి వీటిని అరికట్టడానికి బ్యాంకు యాజమాన్యాలతో పాటుగా ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా ప్రయత్నించాలనేటటువంటిదే ఎవరు చెప్పినా మేము చెప్పగలిగేది. ఇలా 1,000 కోట్లు ఎగ్గొడితే నోరు ముసుకుని ఉండే బ్యాంకులు ఓ రైతు 50,000 వ్యవసాయ రుణం తీర్చకపోతే మాత్రం అదేదో దేశద్రోహం అన్నట్లు దండయాత్ర చేస్తాయి. పంట నష్టపోయి ఓ రైతు వ్యవసాయ రుణం తీర్చకపోతే బ్యాంకులు నానా రాద్ధాంతం చేస్తాయి. ఆ రైతు ఇంటి ముందు చాటింపు వేసి పరువు తీస్తాయి. నెలకు 100 నోటీసులు పంపుతాయి. ఇంకా లేట్ అయితే ఏకంగా ఇంటి మీద పడి ఆస్తులో, ఆడవాళ్ల పుస్తులో లేక ఆ రైతు పొలవో వేలం వేసి తమ అప్పు జమ చేసుకుంటాయి. వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తే వడ్డీ తక్కువ వస్తుంది, తర్వాత మాఫీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల ఏమిటంటే వ్యవసాయ రంగానికి రుణాలను బ్యాంకులు పూర్తిగా తగ్గించేసి ఈరోజు మొత్తం వాణిజ్య బ్యాంకులన్నీ కూడా ప్రైవేటు రంగానికి, ప్రైవేటు పెట్టుబడిదారులకు ఇస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో అంతకు ముందే ఉన్నటువంటి సహకార వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినాయి. ఈరోజు తెలంగాణ సహకార వ్యవస్థ అంతా 2,500 కోట్లు మాత్రమే అప్పులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. కానీ అదే ఒక కార్పొరేట్ కంపెనీ కోట్లు నొక్కేస్తే అయ్యా బాబు అంటూ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడతాయి. కొన్నిసార్లు చేసేది లేక వాళ్ళ రుణాలు కూడా రద్దు చేస్తాయి. గత పుష్కర కాలంలో బ్యాంకులు కార్పొరేట్ కంపెనీలకు రద్దు చేసిన మొండి బకాయిలే 2 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. అలాంటిది ఓ రైతు 50,000 రుణం కట్టకపోతే ఓ ఏడాది మాత్రం వేచి చూడలేరు. అప్పుడు ఆ బ్యాంకులకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు గుర్తుకురావు. కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ వాళ్లకు కోట్లిచ్చే బ్యాంకులు వాళ్ళు లోన్లు ఎగ్గొడితే ఇచ్చే ఆప్షన్లలో ఏ ఒక్కటి సామాన్య రైతుకు మాత్రం ఇవ్వరు. మరి ఇదెక్కడి న్యాయం? దేశంలో కార్పొరేటర్లకు దాసోహం అంటూ సామాన్యులకు, రైతులకు ఉపయోగపడిన ఈ బ్యాంకులు ఎందుకు? స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.